నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 44 అజెండా అంశాలపై మంత్రివర్గం మథనం. ఎస్ఐపిబి నిర్ణయాల ఆమోదంపై చర్చ. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగుబాటు. ఆదోనిలో జిన్నింగ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు. ఆఫ్ఘన్లో పాకిస్తాన్ వైమానిక దాడులను ఖండించిన భారత్. ప్రజలపై దాడులు సరికాదని ఐరాస్లో వ్యాఖ్య. గోవా నైట్ క్లబ్ యజమానులు లూత్రా సోదరులు అరెస్ట్. థాయిలాండ్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు యత్నం. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 44 అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్ల రూపాయలతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులివ్వనుంది. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, 2 గెస్ట్ హౌజులు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిని 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు 532 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అంగీకరించినట్లు సమాచారం. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పాలనా అనుమతులు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. ఏఐ, క్వాంటం వంటి భవిష్యత్తు సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తూర్పు తీరం భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నట్లు కెనడాలోని వివిధ సంస్థల ప్రతినిధుల భేటీలో మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 5వ రోజు కెనడాలో వరుస భేటీలు నిర్వహించారు. ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రపంచ స్థాయి పేరెన్నికగన్న ఓపెన్ టెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు సాంకేతికత రంగాల్లో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలోని యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను ప్రారంభించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని జాన్ రాడ్కో బదులిచ్చారు. ఏఐ, క్లీన్టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్, కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు. పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల వల్ల కేవలం 18 నెలల్లోనే 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ సంస్థలు రాబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భారత్, కెనడాల మధ్య ప్రాధాన్యత రంగాల్లో సహకారం మరింతగా పెరిగే అవకాశం ఉందని టొరంటో సీజీఐ కపిధ్వజ తెలిపారు. కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్తో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సెమీ కండక్టర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఏపీలో అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి రాజధానిలో 65,000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.
విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. కెనడా, ఇండియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచేందుకు సిఐబిసి వారధిగా పనిచేస్తుందని విక్టర్ థామస్ తెలిపారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కొద్దిసేపటి కిందటే మాచర్ల న్యాయస్థానం ముందు హాజరయ్యారు. గతంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు న్యాయస్థానం ముందుకు వచ్చి హాజరయ్యారు. అయితే ఈ ఏడాది మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడు చెందిన తెదేపా నేతలు ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి ప్రధాన కుట్రదారులుగా ఈ పిన్నెల్లి సోదరులు పేర్కొన్నారు. A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా గతంలో స్థానిక కోర్టు నుంచి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర హైకోర్టు దగ్గర నుంచి కూడా వీళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకొని తమ అరెస్టుకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇదే కేసు మీద వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించక సుప్రీంకోర్టు గత నెల 28వ తారీఖున స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరికి బెయిల్ అవకాశం లేదని చెప్పి వీళ్ళు వెంటనే న్యాయస్థానం ముందు హాజరవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2 వారాల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయంలో పిన్నెల్లి సోదరులు ఇద్దరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా మాచర్ల న్యాయస్థానానికి హాజరవ్వడం జరిగింది. అయితే వీరిద్దరు కూడా గతంలో కూడా వీరి మీద అనేక అభియోగాలు, అదేవిధంగా అనేక కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఈ మాచర్ల నియోజకవర్గంలో అనేక అన్యాయాలు, అక్రమాలు, అదేవిధంగా దౌర్జన్యాలు చేసిన చరిత్ర అయితే వీళ్ళు ఈ పిన్నెల్లి సోదరులకు ఉంది. అదే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఎలక్షన్ల సమయంలో అయితే ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో ఒక అరాజకానికి తెరదీసి ఎక్కడికక్కడ ప్రశ్నించిన వారిని ఎదురు నిలిచిన వారిని అందరినీ కూడా వాళ్ళ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వారి మీద కేసులు బనాయిస్తూ ఒక రాక్షస పాలన సాగించారు. అలాంటి వాళ్ళ మీద అప్పట్లో గత వైకాపా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే ఈ పిన్నెల్లి సోదరుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఇచ్చిన అరాచకాల మీద ఎన్నికల కమిషన్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఆ కేసుల్లో ఇప్పటికే పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఆల్రెడీ నెల్లూరు జైల్లో శిక్ష కూడా అనుభవించి వచ్చారు. వీళ్ళు ప్రస్తుతం అతను బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఈరోజు జంట హత్యల కేసులో మరోమారు అటు పిన్నెల్లి ఇద్దరు సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఈ A6, A7 ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కూడా కోర్టులో హాజరు కామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క జంట హత్యల కేసులో ప్రధానంగా హత్యలు జరగడానికి వీళ్ళే కుట్ర పన్నారని, అదే మాచర్ల నియోజకవర్గంలో అశాంతి కలిగించే విధంగా, అదేవిధంగా అల్లర్లు సృష్టించే విధంగా వాళ్ళ యొక్క ఈ పన్నాగం పన్నారని చెప్పి కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అదేవిధంగా ఈ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళకి రిమాండ్ విధించి వీళ్ళని ఇక్కడి నుంచి అటు నెల్లూరు కానీ లేదా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ పిన్నెల్లి సోదరులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఎదురు నిలిచిన వారిపై వాళ్ళ మీద దౌర్జన్యంగా అనేక కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గత 5 ఏళ్ళ వైకాపా ప్రభుత్వంలో వారి మీద ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళ ప్రభుత్వం కావడం, అధికారం వాళ్ళే కావడంతో అన్యాయం వాళ్ళు చేసిన, దౌర్జన్యం వాళ్ళు చేసిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే పిన్నెల్లి సోదరుల మీద అటు ఎన్నికల సంఘం కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, తమ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చు. తాము నష్టపోయిన విషయాన్ని, అదేవిధంగా తమకు జరిగిన నష్టం మీద అనేక సార్లు పోలీసులు ఆశ్రయించారు. వారి మీద పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మీద అన్నదమ్ములు ఇద్దరి మీద అయితే పలు కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలో గతంలో వెన్నెల రామకృష్ణారెడ్డి ఇప్పటికే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ కేసులో మరోమారు ఇద్దరికి కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఇప్పుడు మాచర్ల కోర్టులో ప్రస్తుతం చూసినట్టయితే ప్రస్తుతం మాచర్ల న్యాయస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడైతే పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు దృష్టిలో పెట్టుకుని
తెచ్చుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు వైసీపీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ అల్లర్లు సృష్టించకుండా అదేవిధంగా గొడవలకు ఘర్షణలకు తావు ఇవ్వకుండా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అటు పల్నాడు జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైకాపా నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున గృహ నిర్బంధం చేశారు. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మాచిలో వచ్చే విధంగా అవకాశం లేకుండా వాళ్ళందరినీ ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. అదేవిధంగా మాచిల నియోజకవర్గం నుంచి కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, న్యాయస్థానం వద్ద కావచ్చు, లేదా మాచిల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఘర్షణలు పాల్పడకుండా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇప్పటికే రాత్రి నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా పోలీస్ యాక్ట్ 30 కూడా అమలు చేస్తున్నారు. దీంతో మాచల నియోజకవర్గం అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో వస్తూ ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఇప్పటికైతే ఎటు చూసినా కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా కోర్టులో ఉన్నారు. కోర్టు న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ విధించినట్టయితే వాళ్ళని అక్కడి నుంచి వెంటనే సెంట్రల్ జైలు తరలించే అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. ధన్యవాదాలు వీరాంజనేయులు. రాజధానిగా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. జగన్ మంది మార్బలమంతా అడ్డుపడినా గెజెట్ ఆగదని తేల్చి చెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు నిరంతర కుట్రలు చేస్తున్న జగన్ను రాజకీయంగా సమాధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ ఏదంటే 2014 నుంచి ఇవ్వాలా 24 నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్కి అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బలం ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజు రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. తుమ్మలపల్లి యురేనియం కర్మాగార బాధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిశీలించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. గత వైసీపీ హయాంలో ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒత్తిళ్లకు తలొగ్గి జగన్ అవినాష్ సమస్యను గాలి కుదిలేశారని మండిపడ్డారు. యురేనియం టెయిల్ పాండ్ ఎత్తు పెంచుతుంటే కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. యురేనియం ఖనిజం దేశ అణువిద్యుత్ ఉత్పత్తికి అవసరమే అయినా స్థానిక ప్రజల సమస్యలు తీర్చడం ముఖ్యమేనంటున్న బీటెక్ రవితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం సమస్యలపైన బాధిత గ్రామస్తులందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని వారి సమస్యలను విన్నవించడానికి వచ్చారు. పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి అసలు ఆ సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా కలెక్టర్ను విన్నవించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర బీటెక్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, యురేనియం సమస్యలు ప్రధానంగా వాళ్ళ ఆ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు గతంలో అంతకుముందు ఎవరైతే పరిపాలించారో 2005 ఆ కాలంలో వాళ్ళకుండే పొలిటికల్ అప్లికేషన్స్ వలన అప్పుడు సోనియా గాంధీ గారు పైన ఉన్నారు. వాళ్ళకుండే పొలిటికల్ అప్లికేషన్స్ వాటి వలన జనరల్గా ఎవరు కూడా అలాంటి ఫ్యాక్టరీలను పెట్టేదానికి ఒప్పుకోరు. ఎందుకంటే దానివల్ల రేడియేషన్ ఆ సమస్య ఉంది. సరే, గతంలో ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదో అందరినీ రైతులను ఒప్పించి
ఏం జరగదులే అట్లా ఇట్లలే అని కొన్ని ఇలాంటి ప్రాంతాలకు కూడా అక్కడ ఉండే ప్రజలను కూడా తీసుకెళ్ళి చూపించి ఏదో వాళ్ళకు ఉండే ఒక రకమైన డామినేషన్తో ఆ రోజు ఫ్యాక్టరీ పెట్టడము, దాని ప్రకారం ల్యాండ్ అక్వైర్ అదంతా జరిగిపోయిన తర్వాత దాంట్లో మెయిన్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసి టెయిల్ పాండ్, అంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను ఒక చోట స్టోర్ చేయడం. ఆ స్టోర్ చేసేది ఒక ఇది పెట్టి స్టోర్ చేశారు. అప్పట్లో కూడా స్టోర్ చేసేది కింద బెడ్ కాంక్రీట్ సమ్ కెమికల్ వాడి చేయాలి. అది కూడా చేయలేదు, ఎందుకంటే అది భూమిలోకి ఇంకిపోయినా కూడా అనేకమైనటువంటి అనర్థాలు జరిగిపోతాయి. అప్పట్లో అది కూడా సరిగా చేయలేదు. సరే, ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి సమస్య ఎక్కడ వస్తుందంటే టెయిల్ ప్యాండ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ వాటికి నిండుతానే మళ్ళీ అప్పుడు ఉండే కలెక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు అది చేసి మళ్ళీ దాన్ని వచ్చి కొన్ని మీటర్లు పెంచడం. అట్లా ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు పెంచినది. ఇప్పటికి 3 టైమ్స్ అది పెంచుకుంటూ వస్తున్నారు. ఆ పెంచే క్రమంలో ఇప్పుడు కూడా మళ్ళీ పెంచాలని. ఇప్పుడు ఏంది, ఏదైతే సెంట్రల్ దాని నామ్స్ ప్రకారము పొల్యూషన్ బోర్డు నామ్స్ ప్రకారము ఒక లెవెల్ 380 ఉందో ఆ 380 లెవెల్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ నుంచి పెంచడం అనేది అగెనెస్ట్ రూల్స్కి అగెనెస్ట్. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు ఇప్పటికే మాకు ఈ దానివల్ల రేడియేషన్ వల్ల గర్భస్రావాలు పోవడము, తర్వాత రేషెస్ అంతా రావడము, అనేక అరటి చెట్లు అయితే ఇంకా అసలు వేసే పరిస్థితులే లేవు. ఇవన్నీ ఇంకా మీరు ఎత్తు పెంచి ఇంకా ఇట్లా చేస్తే అది అనేకమైనటువంటి అనర్థాలకు దారితీసి మా కొట్టాలపల్లె గ్రామం పోతుంది. వాటి భూములు కూడా మీరు తీసుకోండి, మేము మాకు R&R ప్యాకేజ్ అవి ఇస్తే మేము వెళ్ళిపోతామని ఇది గత 4-5 సంవత్సరాల నుంచి జరగడం. ఇక్కడ ఉండే కలెక్టర్లు మాది హామీ అని చెప్పడము, వీళ్ళతో ఆ హైట్ పెంచడం, మళ్ళీ దాన్ని పక్కనేయడం, ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఆ పెంచేదానికి విపరీతమైన వర్షాలు తుఫాన్లు ఏదైనా వచ్చినప్పుడు వాటర్ ఏదైనా దాంట్లోకి వచ్చి అది కిందికి ఫ్లో అయితే ఇంకా పెద్ద నష్టం జరుగుతుందని ఒక రకంగా అధికారులందరినీ థ్రెటనింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ అది అన్నీ జరిగినా ఇంకా 9 నెలల వరకు అదేమి ఇబ్బంది లేదు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే పక్కన ఒకటి ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకున్నారు. ఇది టైల్ బాండ్ ఇది నిండింది, ఇంకో కొత్తది. ఆ కొత్తది కావాల్సింటే కన్స్ట్రక్షన్ చేసుకొని తర్వాత మీ బోర్డు మీటింగ్లో పెట్టి మినిట్స్లో రాసుకొని ఇవన్నీ పలానా సర్వే నెంబర్లు మేము ఇవన్నీ కూడా నోటిఫై చేశామని ఒకటి పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. ప్రాసెస్ కావాల్సింటే 6 మంత్స్ పట్టినాయి, 9 మంత్స్ పట్టినాయిలే, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు ఏదైతే ఏ నామ్స్ ప్రకారము భూములు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో అదే ప్రకారం ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా అదే ప్రాసెస్లో ఉద్యోగాలు ఇవ్వని వీళ్ళ డిమాండ్. ఇట్లా కాకుండా అప్పటికప్పుడు ఆ 5 మీటర్లు 10 మీటర్లు హైట్ పెంచుకోవడం చేయడం అది ఇంకా చాలా అనర్థం జరుగుతుంది. అది ఎందుకు అర్థం కావడం లేదు. మీ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా ఈ ప్రాంత వాసులందరూ చాలాసార్లు తీసుకెళ్లారు, అవినాష్ రెడ్డి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఈ దృష్టి తీసుకొస్తున్నారు. అంటే దాదాపు 4-5 కలెక్టర్ల దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్ళి ఎందుకు ఇది పరిష్కారం కాలేదనుకుంటున్నారు? పరిష్కారం కాలేదంటే ఇది అక్కడ దొరికేది చాలా అరుదైన ఖనిజం, ఏది యురేనియం. ఆటమిక్ దానిలకు వీళ్లకు దానికి చాలా ప్రత్యేకమైనది. ఇది ఏదో అది అదృష్టమా దురదృష్టమా అనేది పక్కన పెడితే మన ప్రాంతంలో పడింది. దానికి ఏదైనా కానీ భారతదేశ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కోఆపరేట్ చేయాలంటారు అధికారులు. ఆ లెవెల్లో ఉన్నప్పుడు మీరు రైతుల పక్షాన కూడా ఆలోచన చేసి దానికి కాంపెన్సేట్ చేయండి. నిజంగా ఇది చాలా అరుదైన ఖనిజము, వాళ్ళు సహకరిస్తానప్పుడు ఆ రకంగా ఇది 100% వైఎస్ కుటుంబం వల్లనే ఈ ప్రాంతానికి అది వచ్చింది. అది నష్టమో కష్టమో ప్రజలను అడిగితే చెప్పాలా. వచ్చిన తర్వాత మళ్ళీ అంతకుముందు గవర్నమెంట్లో అవినాష్ రెడ్డి దగ్గర పోయినప్పుడు కూడా అవినాష్ రెడ్డి కూడా నేను ఎత్తు పెంచనేను డూమ్ డామ్ అని అన్నాడు. మళ్ళీ హరికిరణ్ సారు కలెక్టర్గా ఉన్నారు. హరికిరణ్ సార్ దగ్గరికి వచ్చి ఇట్లే చెప్పించి మేము హామీ అని చెప్పి పోయినారు. మళ్ళీ ఆయన మారిపోయినాడు. మళ్ళీ విజయరామరాజుతో ఇట్లే చెప్పించారు, పోయినాడు. ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోతే వీళ్ళు ఇట్లే ఇంకా ఆఫీసులు వెంబడి ఆ టైల్ బాండ్ దగ్గర ధర్నాలు చేసుకుంటూ కూర్చోవాలి. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే మేము వెతుకుతున్నాం సార్. దానికి ఆథరైజ్ పర్సన్స్, ఇప్పుడు ఎవరు ఆడ చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళను పిలిపించినట్టు కాదు, ఆథరైజ్ పర్సన్ వచ్చి చెప్తే మేము సహకరించేదానికి రెడీగా ఉన్నామని నెగోషియేషన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఇది టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రాజు చెప్తున్నారు. తప్పనిసరిగా యురేనియం బాధిత గ్రామాల సమస్యలను పరిష్కరించే విధంగా కలెక్టర్ పైన ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే విధంగా ఈ బాధిత గ్రామాల ప్రజలందరూ కూడా కలెక్టర్ను కలిసి విజ్ఞాపన అందజేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అభిప్రాయాన్ని బీటెక్ రవి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.
వైసీపీ హయాం నాటి పరకామణి చోరీ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు హైకోర్టు అనుమతించడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. నిందితుడు రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడిన కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడం వెనక నాటి టీటీడీ పాలకులు, ఉన్నతాధికారులు ప్రమేయంపై సిట్ లోతుగా విచారించనుంది. అయితే నిందితుల్లో ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సహా మరికొందరిని సిఐడి నేతృత్వంలో సిట్ ప్రశ్నించింది. చోరీ కేసును రాజీ చేసినప్పుడు విధుల్లో ఉన్న పోలీసులను విచారించి కీలక సమాచారం సేకరించింది. ఈ వ్యవహారంపై చట్టం ప్రకారం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించడంతో సిఐడి మరిన్ని అరెస్టుల వైపు అడుగులేయొచ్చని తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీగా టీడీపీకి చెందిన కప్పాల సాయిలీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆధిపత్యం కోసం వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ నాటకాలతో ఇప్పటికే 5 సార్లు వాయిదా పడిన ఎన్నికను అధికారులు ఇవాళ నిర్వహించారు. మొత్తం 10 స్థానాలకు గాను ఎంపీపీ నాగమ్మ మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. మిగతా 9 మందిలో 5గురు మాత్రమే ఇవాళ ఎన్నికకు హాజరయ్యారు. అందులో ఒకరు టీడీపీ కాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సాయిలీల సహా 4 ఉన్నారు. వారంతా సాయిలీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప కార్పొరేషన్ మేయర్గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు. సురేష్ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేసీ అదితి సింగ్ ప్రకటించారు. టీడీపీకి సంఖ్యాబలం లేని కారణంగా మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది. రేపటి వరకు కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు కొనసాగనుంది. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైద్య కళాశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంపై వైసీపీ సభ్యులు అత్యవసర చర్చకు పట్టుబట్టగా కూటమి సభ్యులు అడ్డుకున్నారు. వైసీపీ ఇచ్చిన చర్చ ప్రతిపాదన కాగితాలను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నగరపాలక సంస్థలో స్టాండింగ్ కౌన్సిల్ను అవినీతిమయంగా మార్చారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే పీపీపీపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని టీడీపీ కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్ అన్నారు. ఈరోజు కౌన్సిల్లో కూడా అంత అన్యాయంగా అక్రమంగా మరి మీరు కౌన్సిల్ను వన్ సైడ్ నడిపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీగా కార్పొరేటర్లు మాకు అవకాశం ఇవ్వకుండా మా మైకులు కట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకి ఎవడెక్కడ భయపడ్డు? మేయర్గా ఆవిడకి అర్హత ఏంటి? కౌన్సిల్కి 88K కింద ఎవరు పెడతారు? 88K కింద ఎమర్జెన్సీ అయినటువంటి విషయాలను 88K కింద అత్యవసర దాని కింద కౌన్సిల్కి రావాలి. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎన్డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో పత్తి పెద్ద మొత్తంలో కాలిపోయింది. భారీ నష్టం వాటిల్లిందని పరిశ్రమ యజమాని కుబేర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కుచ్చుటోపీ పెట్టి పరారైన వ్యాపారిని అనంతపురం జిల్లా వెలుగొప్ప పోలీసులు పట్టుకున్నారు. శనగ, ధనియాల వ్యాపారం చేసే విక్రమ్ గత 3 సంవత్సరాలుగా 2,68 లక్షల రూపాయలను రైతులకు చెల్లించకుండా పరారయ్యాడు. బాధిత రైతులు ఫిర్యాదు చేయడంతో ముమ్మరంగా గాలింపు చేపట్టి విక్రమ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం కొమరేపల్లి పంచాయతీలో జారీ అయిన 3,981 జనన ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఫిరోజ్కు బేగంకు సంబంధిత శాఖ చీఫ్ రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చారు. 1,500 జనాభా లేని పంచాయతీలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు వేల సంఖ్యలో జనన ధ్రువపత్రాలు మంజూరు కావడంపై ఈటీవీ ఈనాడులో ప్రచురితాలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా వైద్యాధికారి సిబ్బందిని విచారణ కోసం ఆదేశించారు. అలాగే ఎక్కువ సంఖ్యలో జనన మరణ ధ్రువపత్రాలు జారీ చేసిన పంచాయతీల్లోనూ పునఃపరిశీలన చేయాలని కోరారు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ తరహా అనుమానాలు వ్యక్తమవుతున్న 14 జిల్లాల్లోనూ పరిశీలన జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విశాఖలోని బురుజుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మార్గశిర మాస 3వ గురువారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దేవస్థానం వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారికి అర్ధరాత్రి అభిషేక సేవ నిర్వహించి అనంతరం దర్శనం కల్పించారు. అమ్మవారికి భక్తులే అభిషేకం చేసేందుకు అనుమతి కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. తక్కువ ధరకే పంటను అమ్ముకోవద్దు. ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు అండగా ఉంటారంటూ మంత్రులు, కలెక్టర్లు పదే పదే చెబుతున్న ధాన్యం కొనుగోలులో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఏ గ్రేడ్ ధాన్యానికి 1791 రూపాయలుగా నిర్ణయించింది. కానీ ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలోని లోపాలను అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు 1300కే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని రకాల ప్రతికూలతల్ని తట్టుకుని అహర్నిశలు శ్రమించి పంట పండించే అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడు ధాన్యం 75 కిలోల బస్తా ధర 1791 రూపాయలుగా, సాధారణ రకం 1776 రూపాయలుగా నిర్ణయించింది. ఆ మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అయితే ధాన్యం కొనుగోళ్లు అనుకున్న రీతిలో సాగటం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే వ్యాపారులు, ప్రైవేట్ మిల్లర్లకే ధాన్యం విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే 400-500 తక్కువిస్తున్నా వ్యాపారులకే ధాన్యాన్ని అమ్ముతున్నారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళితే తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆరబెట్టి తెమ్మని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని అన్ని రోజులు ఆరబెట్టలేక, ఖర్చులు తట్టుకోలేక నష్టం వచ్చినా వ్యాపారులకే విక్రయిస్తున్నామని అంటున్నారు. కొనారండి ఇలా శాతం అంటున్నారు, అవి అన్నారు. ఇప్పుడు కొని 1300, 1200 అంటే ఏం గిట్టింది రైతుకి? ప్రభుత్వంలో అంటే తీసుకోవట్లేదు వాళ్ళు. ఈ కాపు శాతం అంటున్నారు, అవన్నీ ఆరబెట్టాలంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు పచ్చి వచ్చి కొన్నారు కాబట్టి నష్టమైన ఇటుక అమ్ముకున్నారు, ఆ చాకరీ చేయలేక. ఈ క్యాబ్ అనేది అవ్వట్లేదండి, బాగా ఇబ్బంది పడుతున్నాం. నిన్న కూడా గంట సేపు నిలబడ్డాం. 17% అంటే ఆరబెట్టలేము. 2000 కొంటే కానీ గిట్టదు. ఒక్కో మందు పుట్టి 1300, 1500 ఒక్క ఎకరానికి వచ్చి అయ్యా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. ఇయ్యా మాకు గిట్టదులా. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఈసారి బాపట్ల జిల్లాలో వరి అధికంగా సాగు చేశారు. జిల్లాలో 6.80 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. అయితే రైతుల నుంచి 2 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 25,000 టన్నులు కూడా కొనలేదు. గుంటూరు జిల్లాలో వరి దిగుబడి 4,50,000 టన్నులు రాగా రైతుల నుంచి 50,000 టన్నులు కొనాలని లక్ష్యం. పల్నాడు జిల్లాలో 4,30,000 టన్నుల వరి దిగుబడి రాగా 40,000 టన్నుల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా తిరిగి పంపిస్తారనే ఉద్దేశంతో వచ్చిన కాడికి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దాని 17% నెమ్ము శాతం అనేసరికి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఏం జరుగుతుందంటే 22%గా నమోదవుతుంది. ఎఫ్ఈఓల ద్వారా వెళ్ళాలంటే మన 22% ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. దళారులు వచ్చేసి దాన్ని 1300, 1350కి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈ దళారుల వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలంటే ఎఫ్ఈఓల ద్వారా ఈ 17% కాకుండా ఇంకొంచెం అదనంగా ఏదన్నా 18 నుండి 20% వరకు ఏదన్నా పెంచగలిగి దాన్ని సేకరణ చేయగలిగితే సంతోషంగా ఉంటారు రైతులని. ఒక 6 ఎకరాలు వరి కోసి గవర్నమెంట్ వ్యవసాయ అధికారులని ధాన్యం కొనమని అడిగితే వాళ్ళు 17% ఉన్నదాన్ని 14, 15 అని అడుగుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో అవి ఆరబెట్టుకోవడానికి రైతుకు కష్టంగా ఉంది. అప్పుడప్పుడు అల్పపీడనాలని వాతావరణం సరిగా లేక ఆరట్లేదు. వీళ్ళు కొనట్లేదని మధ్య డలార్లకి అమ్ముతుంటే వాళ్ళు 1400 ఇచ్చి మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. ఇవే ధాన్యాన్ని మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కే అమ్ముతున్నారు.
ధాన్యం కొనుగోలుకు అధికారులు ఈ క్రాప్ నిబంధన తప్పనిసరి చేశారు. కానీ చాలా మందికి అవగాహన లేక పంటను ఈ క్రాప్ చేయించుకోలేదు. వారంతా ప్రైవేటు వ్యాపారులకే పంటను విక్రయిస్తున్నారు. దీనివల్ల బస్తాకు 600 వరకు నష్టపోతున్నారు. వర్షాలు పడితే పూర్తిగా నష్టపోతామని, అందుకే వ్యాపారులకిస్తున్నామని రైతులు వాపోతున్నారు. 1400, 1450 ఆ మధ్యలో అడుగుతున్నారు. కనీసం ముందుకు అట్లా రేటు కూడా లేకుండా పోయింది. వ్యవసాయం వేసేవాళ్ళు మొత్తం ఈ పెట్టుబడుల మీద బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి వచ్చేసి 35 నుంచి 40 దాకా పడుతుంది. ఈ ఒడ్లు చూస్తేనేమో అంతంత మాత్రంగానే ఉంది. పంట కూడా ఈ పైన వాతావరణం కూడా మనకు అనుకూలంగా లేదు. అదేమో గవర్నమెంట్ కూడా కొద్దిగా వ్యవసాయదారులు కలిసి చూసి 17 ఉన్న శాతాన్ని కాస్త 20% పెంచితే కొద్దిగా రేటు కూడా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఆరబెట్టే అవకాశం లేక అమ్ముకుంటున్నారండి కొంతమంది. నిలబెట్టి పోయిన సంవత్సరం నిలబెట్టారు, ప్రైవేట్ మార్కెట్ రాలేదని అంత అది భయం. అందుకే వచ్చి అసలు అవకాశం లేక కొంతమంది అమ్ముకునే ఖర్చులు తట్టుకోలేక బాగానే ఉందండి. మాకు ఇటు ఈ రేటే బాగానే ఉంటుంది. అధికారులు మాత్రం దళారులకు అమ్ముకోవద్దని, ఆలస్యమైన కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇబ్బంది పడకుండా మన జిల్లా నుంచి అంతా ధాన్యాన్ని మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా కూడా మనము 1% 1 kg కోతతో కూడా మనం తీసుకుంటూ రైతుకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించకుండా మన మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా కూడా మనం కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి భరోసా కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఫీల్డ్లో వెళ్తూ అన్ని మెసేజెస్ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ క్రాప్ చేయించుకొని వారి నుంచి కూడా ధాన్యం కొంటే తమకు మేలు జరుగుతుందంటున్న రైతులు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడుతున్నారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన తర్వాత దేశం విడిచి పారిపోయిన క్లబ్ యజమానులు లోత్రా సోదరులను థాయిలాండ్లో అరెస్టు చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత లోత్రా సోదరులు పోలీసులకు చిక్కారు. థాయిలాండ్ పోలీసులతో సమన్వయం చేసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇమిగ్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం నిందితులను భారత్కు తీసుకొస్తామని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సౌరభ్ లోత్రా, గౌరవ్ లోత్రా గోవాలోని అర్పురాలో సరైన పత్రాలు లేకుండా బర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ను నిర్వహించారు. వారికి 4 దేశాల్లో 22 నైట్ క్లబ్ అవుట్లెట్లు ఉన్నాయి. శనివారం గోవా క్లబ్లో ఎలక్ట్రానిక్ బాణసంచా కారణంగా అగ్ని ప్రమాదం జరగ్గా తప్పించుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో 25 మంది చనిపోయారు. వెంటనే లోత్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. విచారణలో నైట్ క్లబ్ నిర్వహణలో ఎలాంటి అగ్నిమాపక నిబంధనలు పాటించలేదని తేలింది. ఈ కేసులో ఇప్పటికే మేనేజర్తో పాటు పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పట్టాన్ని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తీవ్రంగా ఖండించింది. చిన్నారులు, మహిళలు, క్రికెటర్లపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను భారత్ గౌరవిస్తుందని ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అమాయకులైన పౌరుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చాలా ఏళ్లుగా బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై ఇలాంటి దాడులు చేయడం సరికాదని పాకిస్తాన్కు ఆయన హితవు పలికారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘాన్పై బహిరంగ బెదిరింపులు, యుద్ధ చర్యల వంటివి అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను భారత్ సమర్థిస్తుందని ఉద్ఘాటించారు. అక్కడి భద్రతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఐసిస్, అల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు సరిహద్దు ఉగ్రవాదంలో పాల్గొనకుండా చేయాలని సూచించారు. విదేశీ సంపన్నులు అమెరికా పౌరసత్వాన్ని $10 లక్షల కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విక్రయాలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. వైట్ హౌస్లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించినట్టు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ నిమిషాల్లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద కంపెనీలు తమ ప్రతిభావంతులను అమెరికాలో ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోని గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని, భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చని అన్నారు. గోల్డ్ కార్డులతో అమెరికా ఖజానాకు $100 కోట్ల ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఆ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నామని, దాని స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రవేశపెడతామని కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రకటించారు.
వెనిజువేలాలోని నికోలస్ మాదురో ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. వెనిజువేలా నుంచి బయలుదేరిన చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు ఎయిర్బోర్న్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్నాయి. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోల్డ్ యుద్ధనౌకకు చెందిన హెలికాప్టర్ల నుంచి దిగిన అమెరికా నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓడను నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ఓడలో ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఉన్నట్లు తెలిసింది. ఆ భారీ ఓడ తమ దగ్గరే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. విదేశీ ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చే అక్రమ చమురు సరఫరా నెట్వర్క్పై అమెరికా ఆంక్షలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. అమెరికాలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాలో వెనిజువేలా హస్తం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా నార్కో ఉగ్రవాదం కేసు కూడా నమోదు చేసింది. కొన్ని నెలలుగా కరేబియన్, ఈస్టర్న్ పసిఫిక్ సముద్రం నుంచి వెనిజువేలాకు ప్రయాణిస్తున్న ఓడలను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయన్న నెపంతో అమెరికా సముద్రంలో ముంచేస్తోంది. అమెరికా ఆరోపణలు అవాస్తవమని వెనిజువేలా అధ్యక్షులు చెబుతున్నారు. ఇండిగో సంక్షోభం నేర్పుతున్న పాఠాలేంటి? భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య రాకూడదంటే ఏం చెయ్యాలి? మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. భారత వైమానిక రంగం అతిపెద్ద సంక్షోభాన్ని చవిచూసింది. గుత్తాధిపత్యం వహిస్తున్న ఇండిగో చేతులెత్తేయడంతో వారానికి పైగా దేశీయ విమాన ప్రయాణికులు అల్లాడిపోయారు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగినా, నిబంధనలు సడలించినా అంత ఈజీగా సమస్య కొలిక్కి రాలేదు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమాన మార్కెట్గా ఉన్న భారత్లో ఇంత గడ్డు పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 25 ఏళ్ల చరిత్ర ఏం చెబుతోంది? భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఏం చేయాలి? భారత ఏవియేషన్ మార్కెట్ శక్తి చాలా ఎక్కువ. ప్రపంచంలో 5వ అతిపెద్ద మార్కెట్. దేశీయ ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే 3వది. మరింతగా ఎదగాలన్నది భారత టార్గెట్. కానీ ఇండిగో సంక్షోభం మన వ్యవస్థలోని బలహీనతల్ని బయటపెట్టింది. భారత వైమానిక మార్కెట్లో 60% పైగా వాటా ఇండిగోదే. అంటే విమానయానంపై ఆ సంస్థదే గుత్తాధిపత్యం. అది ఎంత ప్రమాదకరమో తాజా సంక్షోభం బలంగా చాటింది. ఒక సంస్థపై అధికంగా ఆధారపడటంతో వారానికి పైగా లక్షలాది మంది ప్రయాణికులు తల్లడిల్లిపోయారు. అత్యధిక శాతం బుకింగ్లు క్యాన్సిల్ అయి అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారంతా దిక్కుతోచని స్థితిలో చిక్కారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు తరలివచ్చిన వాళ్లతో ఎయిర్పోర్ట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను తలపించాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డీజీసీఏ కొత్త నిబంధనల అమలుపై ఇండిగో అంతులేని నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లకు వారానికి 36 గంటల బదులు 48 గంటల విశ్రాంతినివ్వాలని డీజీసీఏ నిర్దేశించింది. రాత్రి వేళ ఒక పైలట్ 2 ల్యాండింగ్లు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. వరుసగా ఒక పైలట్కు 2 నైట్ డ్యూటీలే ఉండాలని నిబంధన పెట్టింది. క్రూ రోస్టర్ పూర్తిగా మార్చాలని చెప్పింది. కొత్త నిబంధనల గురించి ఏడాది ముందే విమానయాన సంస్థలకు తెలియజేసింది. ఈ రూల్స్కు తోడు చలికాలంలో విమానాల రాకపోకలపై మంచు తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవన్నీ తెలిసి కూడా మార్పులకు ఇండిగో అస్సలు సిద్ధం కాలేదు. యథాతథంగా బుకింగ్లు కొనసాగించింది. ఇదే పరిస్థితి విషమించడానికి దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించి చాలా వరకు పరిస్థితిని చక్కదిద్దింది. పైలట్ల విశ్రాంతి, నైట్ డ్యూటీలు సహా కొత్త నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపేసింది. అంతులేని నిర్లక్ష్యంతో సంక్షోభానికి కారణమైన సంస్థపై చర్యలు చేపట్టింది. 10% ఇండిగో విమాన సర్వీసులకు కోత వేసింది. వాటిని ఇతర సంస్థలకు మళ్లించింది. ఇండిగో వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు టికెట్ రుసుములు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది. మార్కెట్పై గుత్తాధిపత్యం ఉంది కదా అని మరోసారి తోక జాడిస్తే కత్తిరించక తప్పదని హెచ్చరించింది. మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా వీలైనన్ని కొత్త సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. We have envisioned the demand to be growing at such a rate that we want to have more airlines in the picture. And I have continuously said on the floor of the house, in both the houses and outside also whenever I'm speaking, that India today has the capacity of 5 big airlines. We are talking about 2 airlines, but the capacity, the demand that India is creating today, we need to have 5 big airlines. And that has been the efforts from the ministry to encourage more airlines to come in. ఏటికేడు డిమాండ్ పెరుగుతున్న దేశంలో ఇంత సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలియాలంటే
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 1990 నుంచి భారత వైమానిక రంగం వృద్ధిలోకి వచ్చింది. ఊపందుకుంది మాత్రం 2000 సంవత్సరం తర్వాతే. అప్పటి నుంచి ఇటీవల కాలం వరకు ఎయిర్ సహారా, స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్ డెక్కన్, కింగ్ ఫిషర్, పారామౌంట్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ కోస్తా, ట్రూ జెట్ ఇలా చాలా సంస్థలు ఫీల్డ్లోకి వచ్చాయి. పోటీ పెరగడంతో టికెట్ ధరలు కూడా దిగొచ్చాయి. ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఒక రకంగా విమానయానికి స్వర్ణయుగం నడిచిందనే చెప్పొచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతూ వచ్చాయి. గత 25 ఏళ్లలో 14 ఏవియేషన్ కంపెనీలు మూతపడ్డాయంటే వైమానిక రంగం ఎంత ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు. మొదటిగా 2007లో ఎయిర్ సహారా సమస్యల్లో చిక్కుకుంది. నిర్వహణ సమస్యలు, ఆర్థిక నష్టాలతో కుప్పకూలింది. ఆ సంస్థను జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసింది. అతి తక్కువ టికెట్ ధరలతో విమానాలు తిప్పిన సంస్థగా పేరొందిన ఎయిర్ డెక్కన్ కూడా అదే ఏడాది చిక్కుల్లో పడింది. చివరికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనమైంది. మరో 5 ఏళ్లకు కింగ్ ఫిషర్ కూడా ఆర్థిక కష్టాలతో అల్లాడింది. ఫ్లై ద గుడ్ టైమ్స్ నినాదంతో మొదలైన కింగ్ ఫిషర్కు 2012లో గుడ్ టైమ్స్ ముగిసిపోయాయి. అప్పుల భారంతో కుదేలైంది. భారత్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థగా మన్ననలు పొందిన జెట్ ఎయిర్వేస్ విపరీతమైన పోటీ, రుణ సమస్యలతో 2019లో మూతపడింది. 2021 నాటికి గో ఎయిర్ది అదే పరిస్థితి. ఇలా ఒక్కో సంస్థ కుప్పకూలుతుంటే ఆ వైఫల్యాలనే మెట్లుగా చేసుకొని ఇండిగో సంస్థ పైకెదిగింది. మూతపడిన కంపెనీల విమానాలు, పైలట్లతో పాటు ప్రయాణికులు కూడా తన వైపు తిప్పుకుంది. భారత విమానయాన రంగంపై గుత్తాధిపత్యం సాధించింది. దేశంలో కొన్నేళ్లుగా విమాన సంస్థల మూసివేతకు, ప్రస్తుత సంక్షోభానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATF. విమానయాన సంస్థల వ్యయంలో దాదాపు 40% ఇంధనానిదే. ATFపై పన్నులు బాగా ఎక్కువ. రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం. ఇక రెండోది డాలర్పై అతిగా ఆధారపడటం. విమానాల లీజు, నిర్వహణ, విడిభాగాలు అన్నింటికీ డాలర్తోనే చెల్లింపులు చేయాలి. భారత రూపాయి బలహీనపడుతుంటే డాలర్ విలువ పెరుగుతూ పోతుంది. దీంతో విమాన సంస్థల ఆదాయానికి కోత పడింది. మూడో సవాల్ విమానాశ్రయాల ఖర్చు. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో విమాన పార్కింగ్ ఖర్చు ప్రపంచంలోనే అధికం. ఇన్ని సవాళ్లను తట్టుకుంటూనే ప్రయాణికులను ఆకర్షించడానికి తక్కువ ధరలకే విమాన టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. అందుకే వరుసగా ఏవియేషన్ కంపెనీలు అప్పుల పాలై చివరికి మూతపడే పరిస్థితి వస్తుంది. భారత్తో పోల్చితే మిగిలిన దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? అమెరికా, చైనా, యూరప్, మధ్యప్రాచ్యంలో విమానయాన రంగం మెరుగైన స్థితిలో ఉంది. సాంకేతికంగా, ఆర్థికంగా మనకంటే పెద్ద రేంజ్లోకి చేరింది. అక్కడ మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. 1978లోనే విమానయాన రంగాన్ని అమెరికా డీరెగ్యులేట్ చేసింది. దీంతో పోటీ పెరిగి ధరలు తగ్గాయి. అందుకు తగ్గట్లే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. యూరోప్లో సింగిల్ యూరోపియన్ స్కై విధానం అమలవుతోంది. ఏ దేశ విమానయాన కంపెనీ అయినా సరే ఎక్కడైనా ఫ్లై చేయొచ్చు. అమెరికాలో 5 నుంచి 10% ఇంధన పన్నులుంటే దుబాయ్, సింగపూర్లో అస్సలు ట్యాక్సే లేదు. కానీ మన దేశంలో మోత మరీ ఎక్కువ. భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయి. ఇతర దేశాలు మాత్రం 30 ఏళ్ల క్రితమే ఇలాంటి వాటన్నింటినీ అధిగమించాయి. సో భారత్లో కొత్త విమాన సంస్థల్ని ప్రోత్సహించడం ఒక్కటే సరిపోదు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. స్థిరమైన విధానాలు రావాలి. గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలి. ఇంధనంపై పన్నుల భారం తగ్గాలి. అప్పుడే భారత విమానయానం బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది. విజయవాడలో జరిగిన అమరావతి బాలోత్సవంలో పిల్లలు ప్రతిభ చాటారు. ఎందుకు పనికిరావు అని మూలన పడేసే వస్తువులతో అద్భుతాలు సృష్టించారు. సృజనాత్మకతకు పదులు పెట్టి వ్యర్థాలకు అర్థం చెబుతూ కళాకృతులు తయారు చేశారు. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ ప్రదర్శనలో 200 వరకు ప్రాజెక్టులు ప్రదర్శించి చిచ్చడి పిడుగులు ఆకట్టుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరాను చేసి ఔరా అనిపించారు విద్యార్థులు. సెన్సార్ ద్వారా ఆటోమేటిక్ ప్లాంటింగ్ వాటర్ సిస్టమ్ అభివృద్ధి వాహ్వా అనిపించారు.
నా ప్రాజెక్ట్ పేరు మనకు వేస్ట్ మెటీరియల్స్ నుంచి మనం సోలార్ ప్లాంట్స్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేసి అది మనం ఇంట్లో వాడుకుంటాకి తెప్పిస్తాం సార్. ఇది డంప్ యార్డ్ సార్. ఇది ఇక్కడ నుంచి తగలబెట్టినప్పుడు మనం చెత్త తగలబెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 సోలార్ ప్యానెల్లో మొత్తం 4 సిరీస్లో పెడితే 12 వోల్ట్ అయ్యి పవర్ స్టేషన్లోకి వెళ్తాయి సార్. అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ కన్వర్టర్లోకి వచ్చి ఇక్కడ ఇంకా హై వోల్టేజ్ అయ్యి మనకి వాడుకుంటాకి హౌస్లోకి వచ్చింది సార్ పవర్. ఈ పైన 2 సోలార్ ప్యానల్స్ కూడా సిరీస్ అయ్యి నార్మల్ సన్లైట్ ద్వారా మనకి బ్యాటరీలో స్టోరీ అది కూడా అలా కూడా వాడుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మనకి ఇది చెత్త తగలబెట్టినప్పుడు పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి అలా చేసే సార్ ఆయన చెప్పినట్టు. ఇది రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మొక్కలకి సరైన సమయంలో సరైన క్వాంటిటీలో వాటర్ని అందిస్తుంది. ఎప్పుడైతే మొక్కలు ఇంకా మట్టి ఎండిపోతాయో అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడైతే మొత్తం ఫీల్డ్ వాటర్తో నిండిపోతుందో ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇవి రైతులకి బాగా ఉపయోగపడుతుంది. రాత్రి టైంలో వెళ్ళి మోటార్ వేయాలంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇది ఉపయోగిస్తే ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల నీళ్లు కూడా వృధా అవ్వవు. చాలా మటుకు మన నీళ్ళని కన్జర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది. దాన్ని మనం ఎలా యూస్ఫుల్ చేయాలో ఈ ప్రాసెస్ నుంచి మనం ఫ్యూయల్ని తేవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఛాంబర్. ఇందులో మనకి ప్లాస్టిక్ పీసెస్ వేయాలి. ఈ ప్లాస్టిక్ పీసెస్ దీన్ని ఆక్సిజన్ లేకుండా కాలిస్తే ఇక్కడ దీన్ని ఇది బర్నర్ అన్నమాట. ఆక్సిజన్ లేకుండా కాలిస్తే అది గ్యాస్ లాగా మారుతుంది. ఆ గ్యాస్ ఇందులో నుంచి ఇక్కడికి వచ్చి కండెన్సేషన్, దిస్ ఈజ్ కండెన్సర్. ఇది కండెన్సేషన్ అయ్యి అందులో నుంచి ఫ్యూయల్గా మారుతుంది. ఆ ఫ్యూయల్ ఇంకా చాలా డీజిల్, కిరోసిన్ ఇంకా చాలా వాటిల్లో నుంచి ఉంటుంది. అది మిక్స్ అవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫామ్ అవుతాయి. దీన్ని మనం తీసుకొని ఇంకా చేసుకొని ఇంకా మనం రిఫైన్ చేసుకుంటే మనం ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వీటన్నిటిని తయారు చేసుకోవచ్చు. ఇలా మనం ప్లాస్టిక్ని ఎలాగొట్ట యూజ్ చేయొచ్చు. ట్యూబ్లైట్స్ని వృధాగా పడేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఆ ట్యూబ్లైట్స్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇలాగ ఎక్వేరియం లాగా చేయొచ్చు, ఇంకా వేరే విధాలుగా కూడా ఆ ట్యూబ్లైట్స్ని వాడుకోవచ్చు. మామూలుగా మనం ఇంట్లో ఫిష్ ట్యాంక్ పెట్టుకోవాలంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేసిద్ది మనం, కానీ దీన్ని ఇలాగ ట్యూబ్లైట్ ఎక్వేరియం చేసుకొని ఒక సైడ్ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి లోపల లైటింగ్స్ పెట్టుకుంటే బాగా అలంకారంగా కనిపించిద్ది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులోని 14 ఏళ్ల బాలిక గాంధారి విద్యలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సాధించింది. ఉప్పునంగడే సమీప గ్రామానికి చెందిన షమిక అనే అమ్మాయి 24 గంటల్లో కళ్లకు గంతలు కట్టుకుని 350 సైకత చిత్రాలను రూపొందించింది. ఫలితంగా షమిక ఆసియా గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. పిఎం కేశవ్ గీతామణిల కుమార్తె అయిన షమిక ఇంద్రప్రస్థ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కరోనా కాలంలో ఈ కళను నేర్చుకున్నట్టు షమిక తెలిపింది. కళ్లకు గంతలు కట్టుకుని రాయడం, చిత్రాలు గుర్తించడంపై నైపుణ్యం సంపాదించినట్టు పేర్కొంది. పుత్తూరులోని వర్ణకుటీర్ కళా పాఠశాలలో సైకత చిత్రకళను షమిక అభ్యసించింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సైకత చిత్రాలను రూపొందించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రతి 3 గంటలకు విరామం తీసుకుంటూ 24 గంటల్లో 300 చిత్రాలు తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోగా 350 సైకత చిత్రాలను రూపొందించి షమిక సత్తా చాటింది. కర్ణాటకలోని బెళగావిలో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. సువర్ణ విధాన సౌధ వద్ద ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి రాట్నం తిప్పి ఈ భారీ జెండాను ఆవిష్కరించారు. కలబురగి జిల్లా కమలాపూర్కు చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్ కుటుంబం తన సొంత ఖర్చుతో ఈ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసింది. ఈ జెండాను 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో రూపొందించింది. ఇప్పటి వరకు 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పుతో సైన్యం ప్రదర్శించిన జెండా ప్రపంచంలో అతిపెద్దదిగా ఉంది. గతంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధారవాడ జిల్లాలోని ఓ ఖాదీ పరిశ్రమలో ఈ భారీ జెండాను తయారు చేసినట్టు వినోద్ తెలిపారు. తొలిసారి 2022 ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు తన ఫామ్ హౌస్లో ప్రదర్శించినట్టు చెప్పారు. ఇప్పుడు రెండోసారి సువర్ణ విధాన సౌధలో ప్రదర్శనకు ఉంచినట్టు చెప్పారు. కర్ణాటక శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ భారీ త్రివర్ణ పతాకం అందుబాటులో ఉండనున్నట్టు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మరగుజ్జులు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. దక్షిణ దినాజ్పూర్ జిల్లా బలూర్ఘాట్ బ్లాక్లోని అంటాలీలో నివసించే దీపాంకర్ పుట్టుకతోనే మరగుజ్జుగా జన్మించారు. దీపాంకర్ 2.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉండటంతో తనకు పెళ్లి జరగదేమో అనుకుని కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. అయితే 3 అడుగుల ఎత్తు ఉండే దుర్గాపూర్కు చెందిన నందిని అనే అమ్మాయి దీపాంకర్కు ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇరువురి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాల అనుమతితో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. వారి వివాహాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి వేడుకగా జరిపారు. ప్రస్తుతం వారిద్దరూ గ్రామంలో సెలబ్రిటీలా మారిపోయారు. తమ వివాహ జీవితం చాలా సంతోషంగా సాగుతోందని దీపాంకర్ తెలిపారు. పెళ్లి జరగదని నిరాశ చెందిన తమకు ఘనంగా దీపాంకర్ వివాహ వేడుక జరగడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పంజాబ్ మానసా జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కృత్రిమ మేధ సాంకేతికతతో తొలి పంజాబీ సిక్కు రోబోను రూపొందించారు. జార్విన్ అనే పేరుతో పిలిచే ఈ రోబోను అన్ని పనులకు ఉపయోగపడే విధంగా తయారు చేశారు. ఈ రోబోను తలపాగాతో అలంకరించి పంజాబీ లుక్ను ఇచ్చారు. కేవలం 15 నుంచి 20 వేల రూపాయలతో విద్యార్థులు ఈ రోబోను తయారు చేశారు. పర్వత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేయగల సామర్థ్యం ఈ రోబో సొంతం. దేశ ప్రధానమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి గురించి అడిగే ప్రశ్నలకు జార్విన్ సమాధానమిస్తోంది. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. సాంకేతిక పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి పిల్లలందరూ ఇలాంటి ఆవిష్కరణలు చేయాలని పాఠశాల యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తు తరం కూడా సైన్స్, టెక్నాలజీపై పట్టు సాధించేలా పిల్లలతో అనేక ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.